స్పీడ్ ఫాలోయింగ్ బాంబ్స్ గా ఉంటాయి అనుకుంటా. అది అంత త్వరగా మనల్ని వదలదాం. సూపర్ స్పీడ్ ఫార్ములా నెంబర్ 230ని అప్లై చేయి. ఓకే బడి, ఆ ఫ్లయింగ్ బాంబ్స్ ని ఒక ఆట ఆడిస్తాను, చూస్తుండు. మేయర్ అంకుల్, మమ్మల్ని మీరు ఈ స్నో ల్యాండ్ కి తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. వెల్కమ్ టు ద స్నో ల్యాండ్ ట్వింకిల్. వచ్చేటప్పుడు కాస్త స్నాక్స్ కూడా పట్టుకురావాల్సింది. ఈ ఐస్ తో బాగా మిక్స్ చేసి తినుంటాను. మీరు ఇక్కడ ఉన్నారు. కికో ఎక్కడికి వెళ్ళినట్టు? అదిగో ఎక్కడ చూడండి. ఓకే, రెడీ స్టడీ గో. ఓరి దేవుడా, రెండే మాటల్లో చెప్పాలంటే లైట్నింగ్ స్పీడ్. అయ్యయ్యో, మరి కికో ఎంత ఫాస్ట్ గా ఉన్నాడో చూసారా? థ్యాంక్ యూ టెంపో అన్న. ఫాస్ట్ కన్నా చాలా పెద్ద ఫాస్ట్, సూపర్ ఫాస్ట్. ఫాస్ట్ అనగానే గుర్తొచ్చింది, కొంచెం ఫాస్ట్ ఫుడ్ తింటాను, నాకు బాగా ఆకలిస్తుంది. ఈ కికో ఎప్పుడు చూసినా ఏదో ఒక స్టంట్ చేసి బాగా పాపులర్ అయిపోతున్నాడు. స్నో కలర్ వైట్ టోనీ చేయడం రాదు ఫైట్. టోనీ ఒక పంచి ఇచ్చాడంటే తిరిగి బొమ్మ పడుతుంది. అంటే మేము ఏం చెప్తున్నాం అంటే టోనీ బాస్, కికో చేసిన ఈ స్టంట్ చూసి మీరు బెదిరిపోయి ఉంటారని వాడు ఖచ్చితంగా అనుకుని ఉంటాడు. అలాగా? ఈ స్నో బాల్ ని చూసి నువ్వు భయపడుతున్నావా కిక్కో? నువ్వెందుకని దాన్ని చూసి అనవసరంగా భయపడుతున్నావు? కాదు కాదు, నేను స్నోలో స్పీడ్ ని కంట్రోల్ చేయడానికి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. సరే, ఇప్పుడు నేను నీకు నేర్పిస్తాను ఈ స్నో బాల్స్ ని ఎలా బ్లాస్టర్ చేయాలి అన్నది. అద్భుతం బాస్, ఇప్పుడు మీరు చూడడానికి అచ్చం స్నోమ్యాన్ లాగే ఉన్నారు. ఈ ఐస్ చూసిన తర్వాత నైస్ గా ఏదైనా తినాలనిపిస్తుంది. నాకు బాగా ఆకలిస్తుంది. ముందు క్యారెట్ తింటాను. అవును, టోనీ బాస్ మిగతా వాళ్ళని ఎలా చూడగలరు? ఎందుకంటే ఆయన ముక్కుని కోసేశారు కదా. ఈ రోజున మీ అందరికి కూడా ఈ స్నో ల్యాండ్ లో స్టిక్ ఐస్ చేసేస్తాను. ఓరి నాయనో, అదేలా? ఇక్కడ ఐస్ క్రీమ్ అమ్మే వాళ్ళు ఎవరు లేరే. ఇదిగో ఇలాగే. ఓరి నాయనో, చాలా బాగుంది. నిజంగానే
టెంపో నా స్టైల్ ని పొగడ్డానికి మాటలే లేవు. ఏమైంది మేయర్ అంకుల్? ఏం ప్రాబ్లం కాదుగా? అవునవును, ఇంతవరకు అంతా బాగానే జరిగింది, కానీ తర్వాత ఏం జరుగుతుందో అర్థం కావటం లేదే. అలా అంటే అదేమిటంటే కికో, నేను ఇక్కడ మీతో పాటు వెకేషన్ ని సెలబ్రేట్ చేస్తున్నాను అనే పేరుతో ఒక సీక్రెట్ మిషన్ కోసం వచ్చాను. ఏ మిషన్ మేయర్ అంకుల్? అదేమిటంటే నేను ఈ కంట్రీ ప్రెసిడెంట్ యురేనియం రాడ్ ని సురక్షితమైన ప్రదేశంలో ఇంటర్నేషనల్ ల్యాబ్ లో చేర్చమని నాతో చెప్పారు. ఇంతకీ యురేనియం రాడ్ అంటే ఏంటి? ఈ ఫిషింగ్ రాడ్ అలాంటిది ఏమైనా ఉంటుందా? కాదు డూడో, అదొక పవర్ఫుల్ రాడ్. దాని నుండి న్యూక్లియర్ పవర్ తయారు చేయొచ్చు, న్యూక్లియర్ బాంబు తయారు కరెక్ట్, చేయొచ్చు. కానీ ఇప్పుడు నా భయం ఏమిటంటే ఇప్పుడు దాన్ని ఎవరైనా ఎత్తుకుపోయి ఆటం బాంబు తయారు చేశారంటే మొత్తం ప్రపంచం అంతమైపోతుంది. కానీ ఆ యురేనియం రాడ్ ఎక్కడుంది? రహస్యమైన ఒక చోటులో. ఇదిగో చూడు, అరగంట సేపు తర్వాత ఆ రాడు ఎక్కడ ఉందో అంటే ఇక్కడి నుంచి దాన్ని నేరుగా తీసుకువెళ్లి ల్యాబ్ లో చేరుస్తాను. దానికేం మీరు దిగులు పడకండి అంకుల్, మన కిక్కో ఉన్నాడు కదా, అన్నిటినీ చూసుకుంటాడు. రండి అంకుల్, నేను మీతో పాటు వచ్చి ఆ యురేనియం రాడ్ ని జాగ్రత్తగా చేర్పిస్తాను. అయ్యయ్యో, ఆ రాడ్కి ఏదో ప్రమాదం వచ్చినట్టుగా ఉంది. సిగ్నల్ అటువైపటి నుంచే వస్తోంది. మీరు బాధపడకండి అంకుల్, నేను చూసుకుంటాను. నీకు పుణ్యం ఉంటుంది. ఆ రాడ్ని ఎలాగైనా సరే కాపాడు. ఇప్పుడు దీంతో నేను ఒక ఆటం బాంబుని రెడీ చేస్తాను. జనం నన్ను చూసి బాంబ్ బాస్ అని అంటారు. ఇక్కడ నుంచి చూస్తే ఏం కనిపించట్లేదే. వేరే దారి లేదు సూపర్ స్పీడోని పిలవాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. నేను కీకో, నా బలం సూపర్ స్పీడ్. సాయం చేయుట నాకు భలే ఇష్టమరే. శత్రువులు నన్ను ఓడించుట కష్టం. దూరమైన పైన నీకు తోడుంటాను. తప్పైనా గాని ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను లేరా, వదలను లేరా. సూపర్ స్పీడో, ఎవరో ఒకరు యురేనియం రాడ్ ని ట్రక్ నుంచి దొంగలించుకుని వెళ్ళిపోయారు. అది ఎవరో కనిపెట్టి తీరాలి. ఓకే కికో, ఇప్పుడు ఏ ఫార్ములా అప్లై చేయాలో నువ్వే చెప్పు. ఫార్ములా నెంబర్ 212 ని అప్లై చేయి. ఓకే బడీ, అప్లైయింగ్ ఫార్ములా నెంబర్ 212. త్వరగా వెళ్ళే సూపర్ స్పీడో, అటువైపు వెళ్తే మనకి ఏదైనా క్లూ దొరుకుతుంది. ఓకే కికో. Who can be the real fraud? Someone stole the uranium rod. I wanna know who had the guts. You are now stuck in a rut. Now it's time to break some bones. You are in a danger zone. Kiko, let's go kick him out. Show him what we're all about. గుడ్ మార్నింగ్ బాంబర్స్.
ఆ యురేనియం రాడ్ ని దొంగలించి మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఆ రాడ్ ని ఇచ్చి మీ తప్పుని సరిదిద్దుకోండి. ఏయ్ కుర్రాడా, నీకు అంత ధైర్యమా? ఈ బాంబ్ బాస్ ని బెదిరిస్తున్నావా? మిమ్మల్ని బెదిరించలేదు, రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. నువ్వు రిక్వెస్ట్ చేసినందువల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే ఇదిగో ఒక మామిడి పండు. ఓరి నాయనో, మామిడి పండు బాగా ఆకలిస్తుంది. దీన్ని ఖచ్చితంగా నేనే తింటాను. స్నో మౌంటైన్స్ లో మామిడి పండ్లు అస్సలు దొరకవు. ఇప్పుడు మనం పైకి వెళ్ళాలంటే నార్మల్ టైర్సే అవసరం అవుతాయని నాకు అనిపిస్తోంది. దీనికి పైన స్పీడ్ గా యాక్సిలరేట్ చేయకు సూపర్ స్పీడో. అలా చేస్తే మనం స్నో మౌంటైన్స్ లో ఎరుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేయాలి కికో? సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 51 ని అప్లై చేయి. ఓకే బడీ. ఈ చిన్న కుర్రాడు నన్ను వదిలిపెట్టడం లేదు. వీడి మీద కూడా ఒక బాంబు వేస్తే పోతుంది. ఈ బాంబ్ బాస్ బాంబ్ బ్లాస్ట్ ని ఇప్పుడు నువ్వు చూస్తావు. అద్భుతం సూపర్ స్పీడో. ఆయన వేసిన ఏ బాక్స్ లోనూ దొరకకుండా వచ్చేసాం. ఏం పిల్లలు, మీరు తెలివైన వాళ్ళం అనుకుంటున్నారా? నా షూట్ బాంబ్స్ దాడి నుంచి మీరు ఎలా తప్పించుకుంటారో చూస్తాను. వన్ వర్డ్ లో చెప్పాలంటే మనం డేంజర్ లో ఇరుక్కున్నాం. కికో, ఆ బాంబ్ నా బానెట్ లో ఇరుక్కుపోయింది. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. ఓరి నాయనో, పెళ్లిపోయేలా ఉంది. ఏమైనా కొంచెం తింటాను. ఆకలితోనే నేను చచ్చిపోలేను. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 55 ని అప్లై చేయి. ఆల్ రైట్ బడీ. ఫార్ములా నెంబర్ 55 యాక్టివేటెడ్. ఆల్రెడీ నేను నా కవర్ ని చేంజ్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఓ, అంటే ఇక నేను నా ఫ్లయింగ్ బాంబ్ ని యూజ్ చేయాలనుకుంటాను. ఇదేంటి కొత్తగా ఉంది? ఎగిరే బాంబా? దిగులు పడకు కికో, వాడిని ఎలా మోసం చేస్తానో నువ్వే చూడు. ఎలా చేశానో చూసావా? కొంచెం వెనక్కి చూడు. బాక్స్ వెళ్ళిన వేగంలోనే తిరిగి వచ్చేస్తుంది. డమాన్, ఇలాంటి సమయంలో నాకు ఒకే ఒక మాట గుర్తుకొస్తుంది. త్వరగా వెళ్ళు. అవి టార్గెట్ ఫాలోయింగ్ బాంబ్స్ గా ఉంటాయి అనుకుంటా. అది అంత త్వరగా మనల్ని వదలదాం. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 230 ని అప్లై చేయి. ఓకే బడీ. ఆ ఫ్లయింగ్ బాంబ్స్ ని ఒక ఆట ఆడిస్తాను, చూస్తుండు. యురేనియం రాడ్ తప్పించుకుంది. అటు చూడండి, కాంగ్రెస్ అటువైపు వెళ్తున్నారు. త్వరగా వెళ్ళి సూపర్ స్పీడో, ఆయన దగ్గర నుంచి యురేనియం రాడ్ ని మనం తీసుకోవాలి.
సూపర్ స్పీడో ఆ డోర్ లాక్ అయిపోతే తర్వాత మనం లోపలికి వెళ్ళలేము. టర్బోషన్ మెకానిజం యాక్టివేటెడ్. ఓరి నాయనో, మంచు ప్రదేశంలో ఇంత పెద్ద చోట మనం బాంబాస్ ని ఎలా కనిపెట్టాలి? నేను వెళ్ళి కనిపెడతాను. మీరిద్దరు సూపర్ స్పీడో లోపలే ఉండండి. నేను వెళ్ళి ఆ యురేనియం రాడ్ ని తీసుకొస్తాను. సూపర్ స్పీడో, అంతవరకు నువ్వు క్యామ్లోఫ్లాజ్ మోడ్ ని ఆన్ చేసి పెట్టుకో. నిన్ను ఎవరూ చూడలేరు. ఫార్ములా నంబర్ 77. ఆల్ రైట్ బడి కికో. నేను కన్న కళ అతి త్వరలోనే నెరవేరుతుంది. ఇప్పుడు నేను ఆటం బాంబ్ ని రెడీ చేయబోతున్నాను. అది నాకే సొంతం అవుతుంది. ఇప్పుడు నా దగ్గర ఈ ప్రపంచంలోని అన్ని బాంబ్స్ ఉన్నాయి. ఆటం బాంబ్ లేకపోవడమే పెద్ద లోటులా అనిపించింది. ఇప్పుడు ఆ కోరిక కూడా నెరవేరబోతోంది. బాంబాస్ ఈ డైరెక్షన్ లోనే వెళ్ళుండాలి. కుర్ర కుంక, నాతోనే ఆడుకుంటున్నావా? నువ్వు లోపలికి ఎలా వచ్చావో చెప్పు. ఇలాగే ఇక్కడ ఇంత స్పీడ్ గా పరిగెత్తగలను. ఈ యురేనియం రాడ్ ని తీసుకోగలను. దీన్ని తీసుకుని మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళగలను. నువ్వు చాలా ఆడుకుంటున్నావు. ఇక నిన్ను వదిలిపెట్టను. సూపర్ స్పీడో, ఇప్పుడు కదలకుండా అలాగే ఉండు. బాంబర్స్ మన వెనకాల వస్తున్నాడు. అంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయాడు? తలుపు మూసే ఉంది. అయితే ఖచ్చితంగా ఇక్కడే ఉండుంటాడు. ఓ, కార్ని ఇన్విజిబుల్ మోడ్ లో ఉంచావా? ఇప్పుడు నేను నిన్ను ఏం చేస్తానో చూడు. నా దగ్గర ఉన్న ఈ గాగుల్స్ తో ఇప్పుడు నేను చూస్తాను. కుదిరితే ఇప్పుడు తప్పించుకో. సూపర్ స్పీడో, ఆయన మనల్ని చూసేసారనుకుంటా. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళు. కికు, పిల్లని గుద్దుకోవడం వల్ల నా ఇంటర్నల్ టెక్నాలజీ పాడైపోయింది. ఏం పర్వాలేదు. ముందు ఈ బాంబ్స్ నుంచి తప్పించుకుని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి దారిని చూద్దాం. కానీ ఇక్కడ నుంచి ఎలా బయటపడ్డాం? బయటకు వెళ్ళడానికి ఉన్న డోర్ క్లోజ్ అయిపోయింది. అక్కడ చూడు, అక్కడ చూసావా? ఎమర్జెన్సీ ఎగ్జిట్ బటన్. అది ప్రెస్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది. ఒక పని చెయ్యి, నన్ను అక్కడ డ్రాప్ చేయి. నేను వెళ్ళి దాన్ని ప్రెస్ చేస్తాను. అప్పటి వరకు బాంబర్స్ ని ఆట పట్టించండి, ఓకేనా? గుడ్ ఐడియా. కానీ డూడు, చూసి జాగ్రత్తగా చెయ్యి.
ఇప్పుడు బాగా దొరికిపోయారా? నాతో పెట్టుకుంటే ఏమవుతుందో అర్థమైందా? మర్యాదగా ఆ యురేనియం రాడ్ ని తెచ్చి నాకు అప్పగించు, లేదంటే నీ ఫ్రెండ్ ని వదిలిపెట్టను. వద్దు, ఒక నిమిషం ఆగండి. ముందు నా ఫ్రెండ్ ని కింద కొదలండి. కుదరదు. మర్యాదగా ఆ యురేనియం రాడ్ ని నా చేతికివ్వు. మీరు అడిగింది ఇచ్చేశాను. అయ్యిందేదో అయ్యింది. ఆ యురేనియం రాడ్ ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. కానీ ఈ ల్యాబ్ నా దగ్గర ఉన్నంత వరకు నేను ఎలాగైనా ఆ యురేనియం రాడ్ ని దొంగిలించి తెచ్చి ఆటం బాంబ్ ని ఖచ్చితంగా తయారు చేసి తీరుతాను. సారీ బాంబ్ బాస్, బాంబ్ ఇక మీద ఉంది అని చెప్పడానికి కాదు, ఉండింది. ఇదిగో మేయర్ అంకుల్, యురేనియం రాడ్ కి ఏమీ కాలేదు. అద్భుతం, చాలా థ్యాంక్స్ కికో. కన్నా, మంచు పర్వతం మీద సర్కస్ చూపిస్తున్నావా? నాతో రా, నీకు జైలే చూపిస్తా. అంటే సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్.